ఓకే. ఇప్పుడు పెద్ద కాపీరైట్స్ వస్తలేదు కానీ ఛానల్ స్టార్టింగ్లో 4 వీడియోలు పెడితే 2 వీడియోలు ఖచ్చితంగా కాపీరైట్స్ ఉండేవి. ఇక లాభం లేదని టాయ్మాయ్కి మెసేజ్ చేయడం స్టార్ట్ చేశాను. ఏదో కొంచెం నా మీద దయ తెలిసి అక్కడి నుంచి కొంచెం కాపీరైట్స్ పెట్టడం మానేశాడు. అందుకే అంత ఎక్కువ ప్యానల్స్ వాడకుండా ఎపిసోడ్ స్టార్ట్ చేసే కాడి నుంచి సబ్ టైటిల్స్ కనిపించకుండా టాయ్మాయ్ది అలాగే మన లోగో పెట్టి వీడియోని కవర్ చేసేది. అలాగే మాయకి మెసేజ్ చేసిన కానీ ఇప్పుడు దాకా ఒక కాపీరైట్ కూడా రాలేదు. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. అలాగే నన్ను ఇంతలా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏస్ మరియు స్మోకర్ యాక్షన్కి సిద్ధంగా ఉంటారు. పక్కకి తప్పుకో, ఏం చేయను, ఇది చేయగలనో లేదో నాకే తెలీదు. ఏస్ తన ఫైర్ను ఉపయోగించి స్మోకర్ లూఫీ వెనకాల వెంబడించకుండా ఒక గోడను నిర్మిస్తాడు. అంటే నువ్వు స్ట్రో హెడ్ సోదరుడివి అంటావా? అయితే నాకు వేరే మార్గం లేదు. అయితే స్మోకర్ ఏమో యేసు యొక్క ఫైర్ ని తన స్మోక్ పవర్ ను ఉపయోగించి రెండింటిని గాలిలో ఎగిరేలా చేస్తాడు. దానిని దూరం నుంచి చూస్తున్న ప్రజలు ఇక్కడ ఏం జరుగుతుందని మాట్లాడుకుంటూ ఉంటే నామి లూఫీని అతను నిజంగా నీ అన్నయ్యేనా అంటుంది. అవును, అతని పేరు యేస్. నీకు బ్రదర్ ఉన్నాడా? ఆశ్చర్యంగా ఉంది. కానీ అతను గ్రాండ్ లైన్ లో ఏం చేస్తున్నాడు? వాడు కూడా ఒక పైరటే. వాడు ఐలాండ్ వదిలి వెళ్ళిపోయిన 3 సంవత్సరాల తర్వాత నేను వన్ పీస్ ని కనిపెట్టడానికి బయలుదేరాను. అయితే ఇక నామి సరే ఇంక అందరూ షిప్ లోకి వెళ్దాం పదండి అంటే లూఫీ ఏమో వెనక్కి తిరిగి పరిగెడుతూ ఏసుని ఇటువంటి ప్లేస్ లో చూస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదంటూ వాళ్ళ సిబ్బంది నుంచి వేరైపోతాడు. ఇక్కడేమో స్మోకర్ మంట మరియు పొగ మధ్య పోరాటం నిజంగానే ముగింపు లేనిదని తెలుస్తుంది. ఇది ఇప్పటికీ తగినంత స్పష్టంగా ఉన్నప్పటికీ స్ట్రా హెడ్ గ్రూప్ ఎక్కడికి పోయింది? వారు తెలియదు కానీ సార్, మన యేసును కూడా కోల్పోయాం. నేను గ్రాండ్ లైన్లో మొదటిసారి స్ట్రా హెడ్ని పట్టుకున్నాను, కానీ పోడ్కాస్ట్ యేస్ అంతా పాడు చేశాడు. అప్పుడే మరొక పక్క లూఫీ సిబ్బంది గోయింగ్ మేరీని సెట్ సెల్ చేయడంలో బిజీగా ఉంటారు. చాపర్ ఏమో ఇప్పుడే కదా ఈ ఐలాండ్కి వచ్చాం, అప్పుడే వెళ్ళిపోవాలా అంటే బేబీ అవును మనం వెళ్ళిపోవాలి. ఈ పట్టణానికి వచ్చింది మనకు కావాల్సిన వస్తువులను తీసుకోవడానికి మాత్రమే. ఇప్పుడు మనం అలబాస్టాలో ఉన్న నదిని అధిరోహించబోతున్నాము. మన తదుపరి గమ్యం ఇరుముల గ్రీన్ సిటీ. ఇక అందరూ ఎవరికి వారు రెడీ చేసి గోయింగ్ మేరీని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. తీరా చూస్తే ఒకటి మిస్సింగ్. ఓసప్పేమో మనం ఎవడనో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే చాపర్ నేనేమీ చేయలేదంటాడు. అవును, కానీ ఇక్కడ ఎవడో ఒకడు కనిపించకుండా పోయాడు. అది వాడే. ఇక్కడేమో లూఫీ నాకేలా అనిపిస్తుందా, లేకపోతే అందరూ తప్పిపోయారా? వీరంతా ఎక్కడికి పోయి ఉంటారు? ఇక్కడున్నావా? నా చిన్న తమ్ముడికి ఎస్కేప్ అవడంలో చాలా ప్రతిభ ఉన్నట్లుంది. ఎలాగున్నావు? ఎస్, నిన్ను కలిసి చాలా కాలం అయింది లూఫీ. నిన్ను కూడా. నీ ఫ్రెండ్స్ నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎస్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను డ్రోమికి పంపిన మెసేజ్ నీకు ఇంకా రాలేదనుకుంటా. అయితే అంత పెద్ద విషయం కాదులే. నేను ఒక చిన్న వ్యాపారంపై ఇక్కడ ఉన్నా, అందుకని ఎలాగో ఇక నేను చూసినట్టు ఉంటుంది కదా అని ఇలా వచ్చా. వ్యాపారం కోసమా? నేను సముద్రపు దొంగల వైట్ బెడ్ సిబ్బందిలో ఒక మెంబర్ని. ఈ మార్క్ వైట్ బెడ్ పైరేట్స్దే. ఇది నాకు ఎంతో గర్వకారణం లూఫీ. నువ్వు కూడా వైట్ బెడ్ పైరేట్స్ లో జాయిన్ అవ్వచ్చు కదా, మీ ఫ్రెండ్స్ కూడా ఆహ్వానం ఉంటుంది. అది అవ్వదు. నాకు తెలిసి ఇలాగే అంటావని. వైట్ బెడ్ ఎంతో గొప్ప సముద్రపు దొంగ, అందుచేత సముద్రపు దొంగలకు రాజు అవ్వడానికి నేను హెల్ప్ చేస్తున్నాను. లూఫీ, ఇక ఆ పోస్ట్ నీది కాదు. అయితే సరే, ఏదో ఒక రోజు నేను వారితో ఫైట్ చేస్తాను. అప్పుడు నేనే ఆ సముద్రపు దొంగలకు నాయకుడు అవుతాను. ఇక అప్పుడే పట్టణం ఒట్టిన మెరువిన్ షిప్లో ఎవరో ఈ పట్టణంలో ఏదో జరుగుతుంది అనుకుంటా. స్మోకర్ అలాగే షిప్లో ఎవరో కనపడకుండా పోయారు. అయితే ఇది నాకు పర్ఫెక్ట్ టైం తప్పించుకోవడానికి. అప్పుడే మెరువిన్ షిప్లోకి మరో 2 వచ్చి మిస్టర్ 11 అంటే మీరే కదా అంటే, మీరు బొరక్యూ వర్కర్స్ లో మెంబరా? లేదా నా కోడ్ నేమ్ మీకెలా తెలుసు? అయితే మీరు మిలియన్స్ అనుకుంటా. వెంటనే వచ్చి నా కొట్టులను విప్పండి. అవును, మేము బొరక్యూ వర్కర్స్ మెంబర్స్, కానీ మేము బిలియన్స్. మేము నెంబర్ ఏజెంట్లుగా ఉండడానికి అర్హులమని అర్థం. మిస్టర్ 11, మీరు ఏజెంట్లు అయినప్పటికీ మీకు అంత బలం లేదు. ఓ అలాగా, క్షమించండి, కానీ త్వరగా ఈ కట్టులను విప్పేస్తే మంచిది. నువ్వు కానీ లేకపోతే ఆ ఏజెంట్ పదవి మాకే కదా వచ్చేది. ఎన్ని సీట్స్ ఖాళీ అవుతే అంత మంచిది మాకు. ఇక వాళ్ళు మిస్టర్ 11ని వేసేస్తారు.
అప్పుడే మరొక అతను అక్కడికి వచ్చి ఫైర్ ఫిస్ట్ ఏస్ ఈ పట్టణంలో సంచరిస్తున్నాడని చెప్పగానే, అయితే ఏసుని కూడా వేసేస్తే మనం ఏజెంట్లు ఒక మెంబర్ అవుతాము. అయితే మరొక పక్క ఏస్ అలాగే లూఫీ వీధుల్లో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ మిస్టర్ లెవెన్ చంపిన వాళ్ళు వారిని చుట్టుముట్టేశారు. అక్కడే ఆగండి ఫైర్ ఫిస్ట్ ఏస్, అలాగే మీరు అటు ఇటు చూడాల్సిన అవసరమే లేదు, మిమ్మల్ని మేము చుట్టుముట్టేశాం. అలాగే ఇక నీ తల నా సొంతం, సిద్ధమైపో. మరొక పక్క లూఫీ క్రూ మెంబర్స్ లూఫీ కోసం పట్టణం వారే స్లోగా వెళుతూ ఉంటారు. నీ లక్ అంత బాగున్నట్టు లేదే. అప్పుడే ఇంకొకడు లూఫీని చూసి, వాడే స్ట్రా హెడ్ లూఫీ, వాడి తలపై 30 మిలియన్ స్పేరీస్ ఉన్నాయంటే, అబ్బా భలే మంచి రోజు. స్ట్రా హెడ్ అలాగే ఫైర్ ఫిస్టేస్ మీ తలలతో నేను ఒక్కసారిగా ఎక్కడికో పోతాను. కానీ ఏస్ అలాగే లూఫీ వారిని సింపుల్ గా దాటేసి, ఏస్ లూఫీతో నీ షిప్ ఎక్కడ ఉందో వెతుకుతాం పదా అంటాడు. లూఫీ ఏమో సరే అంటాడు. కానీ బిలియన్స్ గ్యాంగ్ లీడర్ మీతోనే మాట్లాడుతుంటా పిచ్చి అదవల్లారా అని వారిపైకి బుల్లెట్లు వర్షాన్ని కురిపిస్తూ ఉంటారు. కానీ లూఫీ ఎంత పని చేశారా అని వాళ్ళ బుల్లెట్స్ ని వారిపైకి రివర్స్ టెక్నిక్ ఉపయోగించి అటాక్ చేస్తాడు. ఇక లూఫీ ఏస్ వారిని ఉత్తికి ఆరేస్తూ ఉంటారు. ఇక లూఫీ చివరికి తన గమ్ బజూకాను ఉపయోగించి మిలియన్స్ వర్కర్స్ లీడర్ ని ఒక్క గుద్దుతాడు. అంతే, వాడి కథ సమాప్తం. ఇక లూఫీ ఏస్ అక్కడి నుంచి వెళ్లి షిప్ కోసం ఒడ్డున వెతుకుతూ ఉంటారు. కానీ ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు వీళ్ళ వెంటే పడుతూ ఉంటారు. ఇక అదే టైంలో గోయింగ్ మేరీ అటు సైడ్ గా రావడంతో లూఫీ స్ట్రిచ్ అయ్యి తన షిప్ లోకి వెళ్లిపోతాడు. ఏసుకి బాయ్ కూడా చెప్పడు. అయితే లూఫీ షిప్ లోకి వచ్చాక వీళ్ళందరూ కలిసి లూఫీని వేసుకుంటూ ఉంటారు. లూఫీ ఏమో, అరే ఏసుని అక్కడే వదిలేసి వచ్చేసాను, పర్వాలేదులే వాడు బలవంతుడే. అయితే వీళ్ళందరూ ఏసు అంత బలవంతుడా అంటే, బలవంతుడే కానీ నా అంత బలవంతుడు కాదు. అప్పుడే ఏస్ ఎంట్రీ. నిజం చెప్తే అతికినట్టు ఉండాలరా. ఎస్, నీకోసమే మా వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. హో, మీతో మాట్లాడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. నా చిన్న తమ్ముని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ. లేదు, అది నిజం కాదు. మిమ్మల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి మా వాడు ఎంతో కష్టపడుతున్నాడు. లేదు, అది నిజం కాదు. ఓ అలాగంటారా? అయితే వాడిని మీరు జాగ్రత్తగా చూసుకోండి. సాంజేమో ఇంత కష్టపడి తప్పించుకుని వచ్చావు కదా, ఒక కప్పు టీ తాగుతావా అంటే, వద్దులే, నా కోసం అంత కష్టపడకండి. అయితే అందరూ ఏసుని చూసి లూఫీ అనే ఎంత మంచివాడా అని నమ్మలేకపోతారు. ఇక అప్పుడే బార్బెక్యూ వర్కర్స్ యొక్క నౌకలు అటువైపుగా వస్తూ ఉంటాయి. స్ట్రో హెడ్ అలాగే ఫైర్ ఫిస్ట్ ఏస్, మీరు ఇక్కడి నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నారా? బార్బెక్యూ వర్కర్స్ బిలియన్స్ ఇక్కడ ఏం చేయబోతున్నారు మీరు తొందరలోనే చూడబోతున్నారు. ఏసేమో లూఫీతో వాళ్ళని నేను చూసుకుంటా అని చిన్న బోటు మీద దూకుతాడు. నామీ వసపు ఇంత చిన్న బోటు మీద ఎలారా అనుకుంటూ ఉంటే, జోరేమో అతన్ని తక్కువ అంచనా వేయకండి, వైట్ బెడ్ పైరేట్స్ యొక్క 2nd డివిజన్ కమాండర్. అయితే బార్బెక్యూ వర్కర్స్ ఏస్ చిన్న బోట్లో రావడం చూసి, నువ్వు ఆ చిన్న బోటులో మమ్మల్ని ఏం చేస్తావని వెర్రవేగిపోతూ ఉంటారు. అయితే ఏస్ తన ఫైర్ ఫిస్ట్ ని ఉపయోగించి అన్ని షిప్స్ ని ఒకే అటాక్ తో నాశనం చేయడంతో అది చూసిన లూఫీ క్రూ మేట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ అంటారు. మరొక వైపు పట్టణంలో స్మోకర్ దీనంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. కెప్టెన్ స్మోకర్, స్ట్రా హెడ్ మరియు అతని సిబ్బంది ఎక్కడ కనిపించడం లేదు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు తాస్కి? వీవి వారితో ఉంది కదా, దాని గురించి. ప్రిన్సెస్ వీవి స్ట్రా హెడ్ పైరట్స్ తో ఉందా? అంటే ఆమె హాస్టేజ్ గా పెట్టుకున్నారా? అయితే వారు ఆమెను దగ్గర ఉంచుకుని పెద్ద మొత్తంలో పథకాన్ని ఏదో ప్లాన్ చేస్తున్నారు. కాదు, ఆమె సిన్నులు చూస్తుంటే వారిలో ఒకటైనట్టు కనిపిస్తుంది. ఏంటి, ప్రిన్సెస్ వీవి వారిలో ఒకటైందా? ఏ చెవులు తొప్పేయా, ఈ దేశంలో ఏదో జరుగుతుంది. అప్పుడే మెర్విన్ కెప్టెన్ స్మోకర్ దగ్గరకు వచ్చి, కెప్టెన్ స్మోకర్, మధ్యలో వచ్చినందుకు క్షమించండి, కానీ మిస్టర్ లెవెన్ ని ఎవరో చంపేశారు. అలాగే స్ట్రా హెడ్ కూడా ఎక్కడ కనిపించలేదు. దాని గురించి అంత ఆలోచించకండి, వారు ఎక్కడికి వెళుతున్నారో నాకు తెలుసు. వాడు క్రోకడైల్ దగ్గరికి వెళ్తున్నాడు. క్రోకడైల్ అంటే 7 ఓర్లర్స్ లో ఒకడు కదా, వారు గవర్నమెంట్ కింద పనిచేసే సముద్రపు దొంగలు. నాకు తెలియదా 7 ఓర్లర్స్ అంటే? నాకు కొంచెం కూడా ఇష్టం లేనిది అసహాయకరమైన వ్యక్తి. కానీ చెప్పాలంటే అతను నేవీ మరియు గవర్నమెంట్ మిత్రుడు కదా. అతను ఎప్పుడు తెలివైన సముద్రపు దొంగే, అలాగని ప్రభుత్వానికి విధేయతతో ఉంటాడని నమ్మకం లేదు. నువ్వు గుర్తించాల్సింది ఒక్కటే తాసుకి, సముద్రపు దొంగలు ఎప్పటికీ సముద్రపు దొంగలే. ఇప్పుడు క్రోకడైల్ ఎక్కడ ఉంటే స్ట్రా హెడ్ అక్కడ ఉంటాడు. వారు ఎక్కడికి వెళ్ళినా వారిని క్లియర్ చేయడమే మన పని. స్ట్రా హెడ్,
తర్వాత కనిపించవంటే నిన్ను పట్టుకోవడం ఖాయం. ఇక గోయింగ్ మేరలో ఏస్ అందరితో కలిసి హ్యాపీగా చిల్ అవుతూ ఉంటాడు. లూఫీ ఏమో ఏస్ని నువ్వు మాతో చేరాలని అనుకుంటున్నావా అంటే నేను ఒక వ్యక్తిని వెంబడిస్తూ ఉన్నాను, అతని పేరు బ్లాక్ బెయిర్డ్. వివి ఏస్ అన్న ఆ మాటకి డ్రోమ్స్ ఐలాండ్ లో మాపై దాడి చేసిన పైరట్ అతనే కదా అంటే అతను వైట్ బెయిర్డ్ పైరట్ సెకండ్ డివిజన్ లో సభ్యుడిగా ఉండేవాడు, అలాగే మా మనుషుల్లో ఒకడు. కానీ అతను పైరట్ షిప్ లో ఒక ఘోరమైన పాపం చేశాడు. అతను మాలో ఒక సిబ్బందిని చంపి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. కాబట్టి ఒక కమాండర్ గా నేను అతన్ని పరలోకానికి పంపాలనుకుంటున్నాను. అప్పుడే ఓసప్ అందుకేనా అతన్ని వెంబడిస్తున్నారు అంటే యూబా అనే పట్టణంలో బ్లాక్ బెయిర్డ్ కనిపించాడని నాకు వార్త వచ్చింది, అందుకే ఇక్కడికి వచ్చాను. అయితే మేము కూడా అక్కడికి వెళ్తున్నామంటే వివి మేము శాండోరా రివర్ నుండి ఎంట్రీ అయ్యాక మొదటిగా వచ్చేది ఎరుమూల, తర్వాత అలబాస్టర్లోకి వెళ్తాం, ఆ తర్వాత యోబాకి వెళ్తాం. ఇక్కడే దొంగన కొడుకులందరూ ఉండేది. అయితే మీరు తర్వాత యోబాకి వెళ్తున్నారన్నమాట. ఇక అందరూ కలిసి యోబాకి ప్రయాణం స్టార్ట్ చేస్తారు.